క్రీస్తునందు ప్రియ దేవుని సంఘము, ఈ దినాన ఒక విషయం పరిశుద్ధ గ్రంథంలో వచ్చి మనం ధ్యానించుకుందాం. మనుషుల జీవితంలో అన్ని ఉన్నా చింత కలిగి ఉంటాం. ఏమీ లేకపోయినా చింత కలిగి జీవిత దినములన్నీ చింతతోనే ఒకటే చింతిస్తుంటాయి. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాటను చదువుకున్నాం. ఫిలిప్పీలకు రాసిన 2వ వచనం. నాలుగవ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంది. 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు, దీనిని గురించి చింత పడకు. ప్రభు సమీపమనే ఉన్నాడు కాబట్టి దీనిని గురించి మీరు చింతపడదు. కాబట్టి మన జీవితంలో మనం చింతపడకుండా ఉండాలని, ఏ విషయంలో కూడా మనం చింతపడము. ఎందుకంటే ప్రభు సమీపముగా నీకున్నాడు, నీకు తోడుగా ఉన్నాడు. ప్రభు నందు ఆనందిస్తూ ఉండాలి. అంటే మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించు. కాబట్టి చింతపడకుండా మనం ప్రభునందు ఆనందిస్తూ ఉండాలి. మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నటువంటి మాట. కాబట్టి ప్రభునందు లోకమునందు ఆనందించడం కాదు, కానీ లోకంలో ఉన్నటువంటి వాటిలో లోకాశలలో ఆనందించటం కాదు, కానీ మనం ప్రభునందు ఆనందిస్తూ ఉండాలని. చింతపడవద్దు, చింతపడకుండా మీరు ప్రభునందు ఆనందించుడి, ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు అని మాట్లాడు. రెండవది, ఒకటి ఆనందించాలంట, రెండవది సహనము సకల జనులకు తెలియబడి. మీ సహనము కలిగి ఉండాలని మాట్లాడు. మూడవది, ప్రభు సమీపంగా ఉన్నాడని మాట్లాడు. కాబట్టి మీరు దేని విషయంలో చింతపడకుడు కానీ ఏం చేయకూడదంట, చింతపడవద్దు. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలు చేయాలంట. ఏ విషయంలో మీరు చింతపడవద్దు కానీ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా, దాంట్లో ప్రార్థన విజ్ఞాపన ఉండాలి. ఆ ప్రార్థన విజ్ఞాపనం ఎలా ఉండాలంటే కృతజ్ఞతతో మీ విన్నపములు దేవునికి తెలియచేయాలని మాట్లాడు. అలా మనం చేసినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటాయని మాట్లాడుతుంది. యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునని మాట్లాడుతుంది. అవును ప్రియమైన వారు, ఏవి రావాలన్నా మనకు సంతోషము కలిగి ఉండాలన్నా, సహనము కలిగి ఉండాలన్నా క్రీస్తు నందు రావాల్సింది. యేసుక్రీస్తు నందు అంటున్నాడు. ఇవన్నీ మీకు రావాలంటే మనమంట ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపాలంట దేవునికి తెలియచేయాలి. ప్రతి విషయాన్ని దేవునికి తెలియచేయాలి. అవి ఎలా అంటే ప్రార్థన, రెండవది విజ్ఞాపనల చేత
కృతజ్ఞతాపూర్వకం దేవునికి చెల్లించినప్పుడు అప్పుడంట మనకు ఈ లోకంలో ఉన్న సమస్త జ్ఞానమునకు మించిన జ్ఞానాలన్నిటికీ మించిన సమాధానం మన హృదయాలకు మన తలంపులకు కావలి ఉంటుందండి. యేసుక్రీస్తు నందు కదా, ఎలా అంట, యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటాయి. మీ తలంపులు మీ హృదయం యేసుక్రీస్తు వలన భద్రపరచబడతాయి. కృంగిపోకుండా, వేదన చెందకుండా మీ హృదయానికి సమాధానం, జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మనకు తోడుగా ఉంటుంది. మన హృదయానికి మన తలంపులకు తోడుగా ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఏ విషయంలో మనం చింతపడకూడదు. చింతపడకుండా మనం ఎలా ఉండాలంట, ప్రభునందు ఆనందిస్తూ ఉండాలి. రెండవది, ప్రభునందు ఆనందిస్తూ ఇంకా ఎలా ఉండాలంట, నీ సహనము సకల జనులకు తెలియబడేయాలి. సహనము, నీ సహనం ఎంతో అందరూ తెలుసుకునే రీతిగా ఉండాలి పిల్లరా. ఎందుకంటే ప్రభువు సమీపముగా నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి, సమీపంగా ఉన్నాడు కాబట్టి నువ్వెప్పుడు కూడా భయపడవద్దు, చింతపడవద్దు, దిగులు పడవద్దు, కలవరపడవద్దని మాట్లాడుతున్నాడు. అలాగా నీవు చింతపడకుండా, దిగులు పడకుండా, కలవరపడకుండా, భయపడకుండా నువ్వేం చేయాలంట, ప్రార్థనలు విజ్ఞాపనల చేత కదా, ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు, మీరు అడిగేవన్నీ కూడా ఏం చేయాలంట, విన్నపాలు దేవునికి మనం దేవునికి తెలియచేయాలి, కానీ మనుషులకు తెలియజేయకూడదు. నీకున్నటువంటి సమస్యలు ఎవరికి తెలియజేయాలి? ఇంట్లో వాళ్ళకి కాదు, లేదా పొరుగు వారికి కాదు. వాళ్ళందరూ నీ సమస్యలన్నీ బయట వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు నేను ఇంకా గేళ్ళు చేస్తారు, ఎగతాళి చేస్తారు, మన తూలను ఆడుతారు. కానీ పిల్లరా, మనుషులు కాదు, నీ బంధువులు కాదు, నీ అవసరమైతే సమస్యను ఇంటిలో వారికి కూడా కాదు, దేవునికి తెలియచేయండి. మనం అన్ని విషయాలలో మనకున్నటువంటి కష్టాలైనా, దిగులైనా, కరువైనా, ఖడ్గమైన, వేదనైనా, బాధైనా, ఆర్థిక బాధలైన, వ్యాధి బాధలైన మొదటిగా మనం దేవునికి తెలియచేయాలి, దేవునికి చెప్పాలి. ఎలాగంటే ప్రార్థన, ఆ ప్రార్థనలో పడాల విజ్ఞాపన, ఆ విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకంగా తెలియచేయాలని దేవునికి తెలియచేయడి. అలా నువ్వు దేవునికి తెలియజేస్తే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం నీకు తోడుగా ఉంటుందని మాట్లాడుతున్నాడు. మనుషులకు తెలియజేస్తే ఆ సమాధానం నీకు రాదు. జ్ఞానమునకు మించిన సమాధానం నీవు యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు, మీ తలంపులకు కావలి ఉండునని మాట్లాడుతున్నావు. అలా సమాధానము కావలి ఉండు. నీ హృదయాన్ని అలసడి పడనివ్వకుండా, నీ తలంపులు, నీ ఆలోచనలు మార్పు చెందకుండా దేవునికి తెలియజేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, ఆయన వలన హృదయము నిబ్బరంగా ఉంటుందన్నారు. నీ ఆలోచనలు క్రమముగా ఉంటాయని అర్థం. కాబట్టి దేని విషయంలో మనం చింతపడకుండా, చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు. ప్రభువు నిన్ను గురించి చింతిస్తున్నాడు కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు. పేతురు పత్రికలో చూద్దామా? పేతురు రాసిన పత్రిక, రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద. కాబట్టి ఎవరు చింతిస్తున్నాడు మన గురించి? మనం నశించిపోయిన ఈ లోకంలో మనం కరువుతో, ఖడ్గంతో, వ్యాధులతో, బాధలతో, దేవుని మాట వెనుక పాపం చేసి, ఆ పాపం ద్వారా జీతం మరణం వస్తూ, ఆ పాపం ద్వారా వ్యాధులు వస్తూ, ఆ పాపం ద్వారా కరువు, ఖడ్గము,
ఇవన్నీ వచ్చి మనం బాధపడుతుంటే మనను గురించి చింతిస్తున్నవారు మన ప్రభు అయిన యేసు. ఆయన మన గురించి చింతపడుతున్నాడు. అయ్యో, పాపానికి దూరంగా ఉండలేకపోతున్నారు, నా మాటను వినలేకపోతున్నారు, నా ఆజ్ఞలను గైకొనలేకపోతున్నారు, నాకు దూరం అయిపోతున్నారు, పాపానికి దాసులు అవుతున్నారు, లోకానికి దాసులు అవుతున్నారు, పొట్టకు దాసులు అవుతున్నారు, శత్రువుకు దాసులు అవుతున్నారు, శరీరాశ నేత్రాశ జీవముడమానికి దాసులైపోయి, సాతానుకు దాసులైపోయి, వారి ద్వారా వచ్చేటువంటి బాధలన్నీ దిగులు పడుతున్నారు. దిగులు అనేది సాతాను కలిగించేటువంటి వీళ్ళన. కాబట్టి మనం ప్రియమైన వాళ్ళ